కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన 'నాన్న' సినిమా గుర్తుందా? చూసిన వాళ్ళైతే ఆ సినిమాను అంత ఈజీగా మర్చిపోరులెండి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకంటారా? అదే సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన ఓ చిన్నారి గుర్తుంది కదా! మతి స్థిమితం లేని నాన్నతో సైగలు చేస్తూ మాట్లాడి మనకు కన్నీళ్లు తెప్పించింది. ఆ సినిమా విజయంలో విక్రమ్‌తో పాటు ఆ చిన్నారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌గా కాదు, పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె పేరు సారా అర్జున్. 'రణవీర్ సింగ్' హీరోగా నటించిన 'ధురంధర్'లో హీరోయిన్‌గా నటించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తోంది. 10 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ సారా అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కూతురే సారా అర్జున్. 2005లో ముంబైలో పుట్టింది. ఏడాదిన్నర వయసులోనే ఓ యాడ్‌లో నటించి మెప్పించింది. తొలి యాడ్‌కి మంచి స్పందన రావడంతో సారాకి వరుస ఆఫర్లు వచ్చాయి. చిన్న వయసులోనే దాదాపు 100కు పైగా వాణిజ్య ప్రకటనల కోసం నటించింది. మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్‌డొనాల్డ్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి బడా సంస్థల యాడ్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ఓ యాడ్ తీశాడు. అందులో సారా నటించింది. ఆమె అమాయకత్వం చూసి మురిసిపోయిన విజయ్ తన మూవీ 'దైవ తిరుమగల్'లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో 'నాన్న' టైటిల్తో రిలీజ్ అయ్యింది. విక్రమ్ కూతురిగా నటించిన సారా తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తరువాత మణిరత్నం 'పొన్నియిన్ సెల్వంలో' ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్లో నటించింది. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది. తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన 'దాగుడు మూతలు దండోకర్' చిత్రంలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సారా చరిత్ర సృష్టించింది. సారాకి మెగాఫోన్ పట్టాలని కోరిక ఉంది. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటోంది. 'డంకీ' సినిమాకు గాను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడే కథక్, హిప్ హాప్ నేర్చుకుంది. కరాటీతో పాటు మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న 'యుఫోరియా' కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది.